तस्य अनन्तभोगोऽस्तु शोभनार्थे पुनरागमनाजकारां चेन्नमलाचमनं चेयन्ति ओम श्री महागणाधिपतये नमो नमः गुरुभ्यो नमः ओम आचम्या केशवाद स्वाहा आचम्या केशवाद स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविन्दाय नमः विष्णु मधुसूदना त्रिविक्रमा वामना श्रीधरा ऋषिकेशा पद्मनाभा दामोदराय नमः संकृष्ण वासुदेवा प्रद्युम्ना निरुद्धा पुरुषोत्तमा अधोक्तजानारसंहातराजनात्मपेन्द्र हरये श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः प्राणानागम्य రెండు అక్షతలు వాసం చూసి అరంభై పంపయామి ఇందులో ఒక పువ్వు పెట్టుకొని పువ్వుతో పంచామృతాలు వేయన్నమ్మ ఆప్యాయ పంచామృత స్నానం ఆప్యాయ సమేత దేవ సదస్వామ వృష్ణయ్యం భవావాజ సతంగదే జదిక్రావణాకారకం జిష్ణారస్సవాజనః సురభణకాకర్తనాజకం శకారిషతు శుక్రమసజ్జాతర సదేజాత దేవావ సౌతాత్పునః వర్షద్రేణ పవిత్రేణ వసా సూర్య సరత్వభిః మధువాతారకాచ దేవదక్షరంత సింధవః మాధ్యేన సంతోషమేవాజవే బృహస్పతియమర్భ్యః అమ్మ కొంచెం యామి స్నానానంతరం శుద్ధాత్మనం సమర్పయామి తదంగత్వేన గంధాంధారయామి సత్యదేవాయ నమో నమః గంధాంధారయామి ఓం గంధస్యోపరి అలంకరణార్థం ఓం గంధాంధారయామి గంధస్యోపరి అలంకరణార్థం హరిద్ర కుంకుమాన్ సమర్పయామి గంధస్యోపరి అలంకరణార్థం హరిద్ర కుంకుమాన్ సమర్పయామి ఇలా రెండు చేతులతో ప్రతిమను పట్టుకోండి అమ్మ ఆకుతో పాటుగా చెప్పండి ఓం నారాయణాయ विद्महे वासुदेवाय धीमहि तन्नो महाविष्णुः प्रचोदयात् सांगाय सपरिवाराय रमासहित वीरवेंकट सत्यनारायण स्वामिने नमः मम गृहे सत्यदेव व्रत महोत्सव समये सत्यदेव प्रतिमा मंडप मध्ये आवाहयामि स्थापयामि पूजयामि आगतो पाटुगा प्रतिमा कृतन्नम आवाहयामि अहिता सपादभक्ष प्रसाद निवेदयामला इरमाल नैवेद्यं चोबिन्दनम ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा मध्य मध्य अमृतपानन्दमप्यामस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामला पूत नीडितलनम शुद्धात्मनि समर्पयामि कर्पूरेर्नागबलेदरे द्वितं मुक्तातुर्न इति ताम्बूलं समर्पयामि ई ताम्बूलं अక్కడ ఉంచనమ మనోన్మనా देवता सुप्रीता सुप्रसन्न वरदो भवतो जयतत्फलं सत्यदेवार्पणमस्तु नमस्कारं చేసుకుంటూ చెప్పన్నమ అమోఘం पुंडरीकाक्षं नृसिंहं दैत्यसूदनं ऋषिकेशं जगन्नाथं वागीशं वरदायकं सुगुणं च गुणातीतं गोविन्दं गरुडध्वजं जनार्दनं जनानन्दं जानकी वल्लभं हरिं प्रणमामि सदा भक्त नारायण मजं परं दुर्गमे विषमे घोरे शत्रूणां परिपीडिते विस्तारयतु सर्वेषु नामान्येत भजेषु च सत्यनारायणं देवं वन्देऽहं कामदं प्रभुं लीलया विततं विश्वं येन तस्मै नमो नमः नक्षत्रविशरण्ये ऋषिः सौरिकादयः प्रपत्तरागतं सर्वेक्षूतं पौराणिकं खलु పూర్వమొకప్పుడు కొందరు మహామునులు నైమిషారణ్యంలో కూడి ఉన్నవారే అతడు సూత మహామునింట ఆయన విధం చూసి ఈ విధముగా అడుగుతున్నారు వ్రతేన తపసా కింవా ప్రాప్తతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతమిత్యామహం
కథయస్వ మహామునే ఓ సూత మహాముని ఏ వ్రతము చేసినా లేక ఏ తపస్సు చేసినా మనసులో ఉన్నటువంటి కోరికలు యావత్తు నెరవేరుతాయో అట్టి వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అని మహామునులు ఎవరినందు సూతులు వారిని అడుగుతున్నారు. అందరికి సూత మహాముని వారు ఈ విధముగా చెప్పనారంభించారు. ఏకదానాల జోయోగ పరాని తిరహకాంక్షయ పర్యటన వివిధాన్ మత్స్యలోకముపాగత పూర్వకాలిక సమయంలో నారద మునీంద్ర వారు భూలోక భువర్లోక సువర్లోక జనలోక తపోలోక సత్యలోక నాగలోకాలు సప్తలోక పర్యటన కావిస్తూ మార్గ మధ్యలో భూలోకంలోకి వచ్చారు. నారద మహాముని భూలోకంలో మానవులు పడుతున్నటువంటి కష్టములు చూసి వీరికి కష్టములు ఏ విధముగా అయితే తొలగుతాయని ఆలోచించి వెంటనే విష్ణులోకంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి వారి దగ్గరికి వెళ్ళారు. తత్ర నారాయణం దేవం శుక్లవర్ణ చతుర్భుజం శంఖచక్ర గదాపద్మ వరమాలా విభూషితం దృష్ట్వాంతం దేవదేవేశం స్తోత్రం సముపచక్రమే. నారద మహాముని విష్ణులోకంలో చతుర్భుజుండును తెల్లని శరీర ఛాయ కలవాడు శంఖము చక్రము గదా పద్మము మొదలగు అలంకారములు గలవాడ శ్రీహరిని చూచి ఈ విధముగా ప్రార్థిస్తున్నారు. మనసులో ఊహించడానికి కానీ మాటలతో వివరించి చెప్పడానికి కానీ శక్యము కానీ అతీతమైన రూపము గలవాడ అమిత శక్తి సంపన్నుడము నిర్గుణుడము సుగుణాత్ముడము భక్తుల బాధలు తొలగించే ఆది పురుషుడైనమో శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నానని నారద మునీంద్ర వారు శ్రీహరికి నమస్కారం చేయగానే శ్రీహరి స్తోత్రాన్ని విన్నటువంటి వాడే ఓ ఈ నారద మునీంద్ర నీవు ఏ కారణము లేనిది అతడికి రావు. అటువంటిది నీ వృద్ధులకు ఒక వ్రతం కలదది శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము. ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకంలో సకల ఐశ్వర్యములు పొందిన వారై పరమ మోక్షాన్ని పొందుతారని చెప్పగానే చెప్పమ్మా ప్రార్థించగానే వెంటనే శ్రీహరి ఈ విధంగా చెప్తున్నారు. ఓయే నారద మునీంద్ర ఈ యొక్క వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు 4 వర్ణముల వారు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చును. ఈ వ్రతాన్ని చేయదలిచిన వారు సూర్యోదయాత్ పూర్వమైన నిద్రలైతే కాలకృత్యము నిర్వర్తించుకొని స్నానగాన సంధ్యానుష్ఠానములు యథాప్రకారంగా నిర్వర్తించుకొని శుచి అయి నిశ్చల భక్తితో దేవాదిదేవా శ్రీ సత్యదేవ ప్రభు నీ అనుగ్రహాన్ని పొందడానికై కూడా నేను కడి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రతాన్ని చేస్తున్నానని స్వామిని మనసును తలుచుకుని ధ్యానం చేసుకుని సాయంకాలం వరకు ఉపవాసం ఉండే మాట అయితే రాత్రి సంధ్యా సమయంలో కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చును. ఈ వ్రతాన్ని చేయదలిచిన వారు ఈ వ్రతాన్ని చేయదలిచిన వారు బ్రాహ్మణులు బంధుమిత్రాదులను పిలుచుకుని వచ్చే చేయాలి. అరటి పండ్లు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమ నూక లేనిచో బియ్యపు నూక చక్కెర లేనిచో బెల్లము ఇవన్నీ సమానముగానుగా సేరుంపావు చప్పులు చేర్చే ప్రసాదం తయారు చేసే స్వామివారికి నివేదన చేయాలి. ఆ విధముగా నివేదన జరిగిన బిమ్మడ బ్రాహ్మణులకు రక్షణిచ్చే కథ శ్రద్ధగా విని బంధుమిత్రాదులతోడను బ్రాహ్మణులతోడను కలిసి భోజనం చేయాలి. మరియు శ్రీ సత్యదేవుల వారి ప్రీతిగా నృత్యాలు గీతానికి జరిపించాలి. ఇది భూలోకములో కలిగమంది ఇష్టకార్థమును పొందుటకు చాలా సులభమైన చక్కటైన సూక్ష్మమైన మోక్ష మార్గమిత స్కాంద పురాణే రేవాకాండే సత్యనారాయణ స్వామి దేవతా వ్రతకరాయాన్ అక్షితలాంధ్రవయన్నమ ప్రథమాధ్యాయ సమాప్త అక్ష కథ చెప్తున్నానండి. పూర్వకాలంలో కాశీ నగరంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణోత్తముడు సకల వేదంలో కూడా నేర్చుకునేటువంటి వేద పురుషుడు. అటువంటి బ్రాహ్మణోత్తముడు చాలా దరిద్రాన్ని అనుభవించుతూ చివరకు భిక్షాటంగా చేస్తానని వైష్ణవ సత్యనారాయణ ముఖ్వారికి నమస్కారం చేసుకున్నారు. స్వామివారికి అనుగ్రహించారు. వైష్ణవ భార్య అయినటువంటి లీలావతి ఒకనాడు ధర్మపరాడి భర్తతో సుఖించి 9 మాసాలు మోసుకు 10వ మాసంలో కుమార్తెను కన్నాడు. వైష్ణవ కుమార్తెకు కళావతి అనేటువంటి నామకరణం చేసుకోవడానికి సంసిద్ధులైనారు. అప్పుడు లీలావతి భర్తను చూసి నాథ స్వామివారికి అనుగ్రహం చేస్తే మనకి ఈ అమ్మాయి వరప్రసాదంగా ఈ అమ్మాయి సంతానంగా లభించింది. అందువల్ల ఈ యొక్క వ్రతాన్ని ఇప్పుడు చేసుకుందామా అని చెప్పగానే ఇప్పుడు కానీ వ్రతాన్ని చేసే మాట అయితే ఈ వచ్చిన బంధుమిత్రాదులు 50 మంది ఉండిపోతారు. ఇప్పుడు అధికంగా ధనం ఖర్చు అయిపోతుంది కాబట్టి అమ్మాయికి అన్నప్రాసం చేస్తాం కదా సమయంలో వ్రతం చేసుకుందామని చెప్పి అప్పటికి ఆధారపడుతున్నటువంటి వయస్సులో ఒక శుభముహూర్తంలో అమ్మాయి కళావతి అయినటువంటి నామకరణాన్ని చేయింది. కూర్చొని సత్యనారాయణ ముఖ్వారికి వ్రతాన్ని చేసుకుంటూ వ్రత ప్రసాదాన్ని తీసుకుని రాజుగారు వద్దకిచ్చి రాజా మేము ఈ వ్రత ప్రసాదాన్ని వ్రతాన్ని చేసుకున్నాం. మీరు ఈ వ్రత ప్రసాదాన్ని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థించగానే మీరు చూడగా గొల్లపిల్లలు ఉన్నారు. మీరు చేసిన వ్రత ప్రసాదాన్ని నేను స్వీకరించాలా అని చెప్పి వారి మాటతో పాటుగా వారు ఇచ్చేటువంటి తీర్థ ప్రసాదాన్ని కూడా తిరస్కరించారు. వెంటనే రాజ్యం నుంచి మంత్రి గారు వచ్చి రాజా నీ వరంజంలో వేటకు వచ్చిన తర్వాత ఏ అపరాధం చేసావో నాకు తెలియదు కానీ నీ యొక్క 9 కుమారులు మూర్ఛ చెందినట్టుగా పడిపోయారు. శత్రురాజులు వచ్చి నీ యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. నీ ధనధాన్యాలు యావత్తు క్రమంగా హరించు
పోతున్నాయని చెప్పగానే రాజుగారు తాను ఆలోచించి గొల్లపురుడిచారాన్ని నిజంగా భావించి సత్యనారాయణ మూర్తి వారి యొక్క వ్రత ప్రసాదాన్ని స్వీకరించకుండా తిరస్కరించడం చేత ఈ విధంగా జరిగింది. కావున మంత్రి ఈ వెంటనే నగరంలోకి వెళ్ళి గొల్లపురి 50 మందిని తీసుకుని వచ్చి వారి చేతుల మీదుగా వ్రతాన్ని చేయించి ప్రసాదాన్ని ఇప్పించవయ్యా అని చెప్పగానే రాజుగారి ఆజ్ఞ ప్రకారము మంత్రి గొల్లపురి 50 మందిని తీసుకుని వచ్చి వారి చేతుల మీదుగా వ్రతాన్ని చేయించి ప్రసాదాన్ని ఇప్పించగానే రాజుగారు ఆ వ్రత ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి పుత్రవంతుడై రాజ్యవంతుడై బ్రతికి ఉన్నంతకాలము సకల భోగభాగ్యములను అనుభవించి అంతిమ మోక్షాన్ని పొందారు. కావున 4 వర్ణముల వారు స్త్రీలు పురుషులు అందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు. ఎవరైనా ఈ వ్రతాన్ని చేయడానికి శక్తి చాలనప్పుడు ఎవరైనా ఈ వ్రతాన్ని చేయకుండా చేయుతుండగా చూచినను చివరకు కథ భక్తి శ్రద్ధలతో వినను సత్యనారాయణ మూర్తి వారి అనుగ్రహం చేత సకల పాపములు నశించి ఆదిరారోగ్యేశ్వరి అభివృద్ధి జరుగును. స్వస్తి ప్రజాప్తి పరిమాణ యంతాన్ని యాజేన మార్గేణ మహిమహిత గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు इति स्कांदपुराणे रेखाकांडे सत्यनारायण स्वामी देवता व्रतकथायां आक्षितललागंलो वेयंडी पंचमाध्याय समाप्तः. अम्म మీరు ఆచమనించేయండి తల్లి. సత్యదేవాచార్య వెంకటేశ్వర స్వామినే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. అమ్మ అందరూ